వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. సరిగ్గా 20 రోజులే ఉంది ఇంకా ఎన్నికల ప్రచారానికి. తెలంగాణలో ఎన్నికల హీట్ పెరిగిపోయింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమంలో పాల్గొంటున్నారు. నిన్న మహబూబాబాద్లో బలరాం నాయక్, అదేవిధంగా మహబూబ్ నగర్లో వంశీచంద్ర రెడ్డి, మహబూబాబాద్లో బలరాం నాయక్, మెదక్లో నీలం మధు ప్రచార సభల్లో అదేవిధంగా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు కూడా భువనగిరిలో ఆయన చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో పీసీసీ అధ్యక్షుడిగా కూడా ఆయనే ఉన్నారు కాబట్టి చేస్తున్న వ్యాఖ్యలు, చేస్తున్న విమర్శలు, మాటల దాడి మాత్రం తెలంగాణలో రాజకీయ వేడిని చాలా రాజేస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా డీకేఆర్ను ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటలు కానీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ కలకలం రేపుతున్నాయి. కేడీని దింపేశాం, మోడీనే దింపేస్తామంటూ మాట్లాడడం, గజ్వేల్ కేడీ, ఢిల్లీ మోడీ ఇద్దరు కలిసి కుట్రలు చేస్తున్నారు, కేసీఆర్ను ఖాళీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఏం ఖాళీ బాటిల్ కాదంటూ వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత దాడులు చేయడమే కాదు, తొక్కి కింద పడేసి తొక్కుతామంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలపై డీకేఆర్న కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. నిన్న అటు హరీష్ రావు, ఇటు రఘునందన్, డీకేఆర్న ఇలా అందరూ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం హోదాలో ఆయన మాట్లాడాల్సిన మాటలు ఇవి కాదంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది అసలు ఎందుకు రేవంత్ రెడ్డి ఈ రకమైన మాటల దాడి ఎందుకు పెంచారు? తెలంగాణలో అప్పర్ హ్యాండ్ చూపించుకోవడానికా, లేకుంటే ఇది ఒక మైండ్ గేమ్లో భాగంగా మాటల యుద్ధంతో అభివృద్ధి అంశం కానీ ఇంకేదన్నా కానీ దాన్ని డైవర్ట్ పాలిటిక్స్ ఏమైనా రేవంత్ రెడ్డి చేస్తున్నారా? ఇదే అంశంపై చర్చిద్దాం. మాతో పాటు జాయిన్ అవుతున్నారు డిబేట్లో ఎమ్మెల్సీ వెంకట్ గారు, బల్మూరి వెంకట్ గారు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు పాయల్ శంకర్ గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. తాతా మధు ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. ముందు వెంకట్ గారు, మీకు కొన్ని మొన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, దానికి బీజేపీ బీఆర్ఎస్ నేతలు ఇచ్చిన కౌంటర్, అవి ఒకసారి అందరం చూద్దాం. తాతా మధు గారు, పాయల్ శంకర్ గారు కూడా వింటారు. ఒకసారి అది చూసిన తర్వాత మనం డిబేట్లోకి వెళ్దాం. రేపు అర్ణమ్మ గెలిస్తే గడిలో ఉన్న వాళ్ళ బంధువులకు మేలవుతుంది, పదవులు వచ్చిన ఆమె కుటుంబానికి మేలవుతుంది తప్ప పాలమూరికి ఏం న్యాయం జరుగుతుందో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. గతంలో లాగానే ఈ పాలమూరు బిడ్డలు మీ కాళ్ళ కింద చెప్పులుగానో, మీ నెత్తి మీద గొడుగలుగానో, మీ చేతిలో కత్తులుగానో మారి మమ్మల్ని మేము పొడుచుకొని చేస్తే మా శవాల మీద మీరు గద్దెనెక్కాలని కలలుగా అంటుండ్రేమో. మీ జాతకం, మీ రంగు, మీ నీతి, మీ జాతి మేము గుర్తించడం, మిమ్మల్ని పండబెట్టి తొక్కి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పంపించే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారు. కేసీఆర్ని తిట్టినట్లుగానే డీకే అరుణమ్మ తిడతా అంటే డీకే అరుణమ్మ చూసుకుంటూ ఊకోదు, పాలమూరు ప్రజలు కూడా చూసుకుంటూ ఊకోరు. గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు. గురువింద నీతి చెప్పకిటి వచ్చి నువ్వేందో తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు. నా భాగవతం చెప్తాడట ఈయన. నా భాగవతం దమ్ముంది రా, యా చౌరస్తాకు వస్తావు రా, నేను కూడా వస్తా రా, ఏ చౌరస్తాకు వస్తావు, నీ భాగవతం చెప్తాం, నా భాగవతం చెప్తాం రా. నన్ను పండబెట్టి తొక్కి ఆయన పార్లమెంటు గెలిపించుకుంటానంట వాళ్ళ అభ్యర్థిని. అంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటటువంటి మాటలేనా ఇవి? పండబెట్టి తొక్కుతావా నువ్వు? నన్ను పండబెట్టి తొక్కుతావరా? ఏడికి వస్తావు చూస్తా కానీ రా, తొక్కుదురా వచ్చి. ఎమ్మెల్యేగా దుబ్బాకలో అక్కడి ప్రజల్ని, అక్కడి రైతులను వంచిస్తే ఆ ప్రాంత ప్రజలు తిరస్కరించిన రఘునందన్ రావు మళ్ళీ రంగు మార్చి మెదకు పార్లమెంట్ లో ఓట్లేమని అడుగుతున్నాడు. నేను అడుగుతున్న, రఘునందన్ రావుకు ఓటేసి ఒకవేళ ఎంపీ అయితే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకుండా చంద్రమండలానికి ఏమైనా రాజు అవుతాడా? దుబ్బాకలో ఓడిపోయిన రఘునందన్ మెదకులు ఎట్లా గెలుస్తాడంటే, కామారెడ్డిలో ఓడిపోయిన రేవంత్ రెడ్డి గారు కొడంగల్ గెలవలేదా? కొడంగల్లో ఓడిపోయిన రేవంత్ రెడ్డి గారు మల్కాజిగిరిలో గెలవలేదా? కాబట్టి డోంట్ కంపేర్ వన్ ఎలక్షన్ విత్ అదర్ ఎలక్షన్. దయచేసి నా విజ్ఞప్తి ఏంటంటే, వ్యక్తిగత దూషణలకి పోవడం అనేది సమంజసం కాదు. మీరు అందరి మీద దాడి చేసినట్టు రఘునందన్ మీద దాడి చేస్తా అంటే అస్సలు సాగదు. రఘునందన్ రావు, నేను అడుగుతున్నా, దుబ్బాకలో నువ్వు చెప్పినావు కదా ఎమ్మెల్యేగా గెలిపిస్తే నరేంద్ర మోడీతో కొట్లాడి 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి దుబ్బాకను అభివృద్ధి చేస్తాను కదా. మేమందరం దుబ్బాకకు బస్సులు వేసుకొని వస్తాం. నువ్వు తెచ్చిన నిధులేందో, నరేంద్ర మోడీ ఇచ్చిన పరిశ్రమలేందో దుబ్బాకలో నాకు చూపించమని నేను అడుగుతున్నా. మాకు గడి కాదు, మా ఇల్లు ఒకసారి బొప్పపురంకు రా, అడిగినావు కదా 4 బస్సులు వేసుకొని వస్తా, దుబ్బాకకు చూస్తా అన్నావు కదా రేవంత్ రెడ్డి గారు. రేపు సాయంత్రం దాకా రాండ్రి, నేను దుబ్బాకలో ఎదురు చూస్తా మీకోసం.
లేదు బస్సు నన్ను పెట్టమంటే నేను పెడతా, మీరు ఫ్రీగా ఇచ్చిన బస్సులోనే ఇద్దరం కలిసి పోదాం. లేదు మీకు నచ్చిన వాళ్ళందరినీ తోలుకోరండి. రఘునందన్ గరీలు ఉంటాడా, రఘునందన్ గరీబోల బిడ్డనా ఒకసారి చూసినాక మాట్లాడుకుందాం. నేను అలా చెప్పిన దూలం లెక్క పెరిగితే సరిపోదు, దూడకున్న బుద్ధి అన్న ఉండాలి. హరీష్ రావు అయ్య పేరో మామ పేరో చెప్పి కుర్చీలో కూర్చున్నాం అనుకుంటున్నావు బిడ్డ? నీలాకటోళ్ళం తొక్కుకుంట ఇక్కడికి వచ్చినాం. 10 ఏళ్ళు ఇక్కడనే ఉంటాం. ఎవడొస్తాడో, నువ్వు వస్తాడో, నీ మామ వస్తాడో, నీ బామ్మార్ది వస్తాడో, వాళ్ళని పుట్టించిన అయ్యొస్తాడో ఎవడొస్తాడో రాండి బిడ్డ, పండబెట్టి తొక్కకపోతే చూస్తాం. ప్రతి మీటింగ్ లా నన్ను పట్టుకొని దూలం మొల పెరిగినావు, ఇట్లా పెరిగినావు, అట్లా పెరిగినావు, అడ్డమైన మాటలు మాట్లాడుతున్నావు. నాకు కూడా అనొచ్చు కదా అనాలంటే. భూమికి జానడంత ఉన్నావు, నీకు ఆవకాయంత మెదడలేదని అనాలంటే నాకు అనరాదా? రైట్, వెల్కమ్ బ్యాక్. వెంకట్ గారు, ఏమనిపిస్తుంది అవి వింటుంటే ఆ మాటలు? అంటే ఒకటి పండబెట్టి తొక్కుతా అని ఒక మహిళ అహంకారాన్ని మీరు సమర్థించుకోవచ్చు కానీ అది మహిళను ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఒకటి. రెండోది ఇంకా వినండి. తొక్కుకుంటూ ఇక్కడ దాకా వచ్చా. ఎవరిని తొక్కుకుంటూ? ప్రజలు ఓట్లెత్తే కదా వచ్చేది. అహంకారాన్ని ప్రజలు హరీష్ రావును ఉద్దేశించి అన్నది. హరీష్ రావు గారు ఆయనను బాడీ షేమింగ్ లాంటిదే. అట్లా పెరిగావు, ఇట్లా పెరిగావు, అవి కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? ఒకటి పొలిటికల్ అంటే నేను అనేది ఏంటంటే, ఇట్లా వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగతంగా బాడీ షేమింగ్తో సహా మహిళలను ఉద్దేశించి ఇట్లా ర్యాష్గా మాట్లాడడం, దీని ద్వారా ప్రజా సమస్యలను, ఇష్యూస్ని డైవర్ట్ చేసే ప్రయత్నం జరుగుతుందా? ఒకటి. రెండవది, ఏ చౌరస్తాలైనా చర్చకు సిద్ధం రమ్మని డీకేఆర్ను సవాల్ చేశారు రేవంత్ రెడ్డిని. వస్తా అన్నారు, ఆయన కూడా అన్నారు. బస్ వేసుకొని వస్తాను దుబ్బాక అని కూడా ఆయనే అన్నారు, రేవంత్ రెడ్డి అన్నారు. రఘునందన్ రమ్మన్నారు. మరి వెళ్తారా? ఒకటి, ఇప్పుడు మీరు అన్నదానికి అవన్నీ కూడా వ్యక్తిగత విమర్శలు అంటే చాలా స్పష్టంగా అక్కడ కూడా మీరు మొత్తం కన్వర్జేషన్ అంటే డీకే అరుణ వారి యొక్క గడి పరిపాలన ఏ విధంగా అయితే మహబూబ్ నగర్లో ఉందో ఆ ఒక అహంకారాన్ని పైన వారు మాట్లాడడం జరిగింది. ఆడ ఎక్కడ కూడా వ్యక్తిగతంగా డీకే అరుణ గారిని ఉద్దేశించి కాదు, వారి యొక్క అహంకారాన్ని చాలా స్పష్టంగా కనబడ్డది. ఇట్లా మాట్లాడితే ఊకునేది లేదని వారి అహంకారం వారు ఇచ్చిన ఒక కౌంటర్లో కూడా చాలా స్పష్టంగా మీరే చూపించడం జరిగింది. అండ్ ఇంకొకటి, వ్యక్తిగత విమర్శలు అనేవి సరే, వారు హరీష్ రావు గారు అన్న దానిపైన చూస్తే నిన్న మొన్న ముఖ్యమంత్రి గారిని కూడా వారు అనుకుంటేనే వారు అనడం జరిగింది. దానికంటే మొన్న కూడా ఏదైతే కేసీఆర్ గారు కూడా ఒక సభలో రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి వారు కూడా మాట్లాడారు. ఈ వ్యక్తిగత విమర్శలు ప్రారంభించిందే వాళ్ళు, ఉద్దేశపూర్వకంగా మాట్లాడింది వాళ్ళు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రమే, రేవంత్ రెడ్డి గారితో సహా వారు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుని హోదాలో ఈ రోజు వారు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వారు చాలా స్పష్టంగా ఏదైతే ఇద్దరిది కూడా రఘునందన్ రావు గారి యొక్క అహంకారం కూడా కనబడ్డది. వేరే వాళ్ళు అన్నట్టు అంటే నన్ను ఊరుకోమని చెప్పి ఇంకా గడి పరిపాలన ఏమన్నది, డెవలప్మెంట్ ఏం చేసిర్రు అని అడిగారు. డెవలప్మెంట్ పైన మాట్లాడుకుంటా నేను గడిలో ఉంటున్నా, నేను గరీబ్ ఇంట్లో ఉంటున్నా, డెవలప్మెంట్ గురించి కూడా మాట్లాడాలి కదా. రఘునందన్ రావు గారు దుబ్బాక ఉన్నప్పుడు పెద్ద మేనిఫెస్టో రిలీజ్ చేశారు, ఏది దుబ్బాకకి ఇది చేస్తా అది చేస్తా అని. మరి నేను ఇన్ని తెచ్చినా, ఇన్ని నిధులు తెచ్చినా, ఇన్ని సంక్షేమ పథకాలు తెచ్చినా, ఇన్ని స్కూళ్ళు తెచ్చినా, ఇంత డెవలప్మెంట్ చేసినా వారు చెప్పగలగాలి కదా. ఆ అంశం పైన వారు డిబేట్ పెట్టగలగాలి కదా. రైట్. పాయల్ శంకర్ గారు, ముఖ్యంగా బీజేపీకి ఇప్పుడు కాంగ్రెస్కు మధ్య కూడా యుద్ధం మొదలైనట్లుంది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య నడిచింది. ఇక్కడ చాలా సీరియస్ కామెంట్లు, అసలు మోడీ ఏం చేశారు, మోడీని ప్రధాని చేస్తే ఇంకేం వస్తుంది, ప్రధాని కంటే ఇంకెక్కువ ఏం కాడు కదా, ఢిల్లీ మోడీ, గజ్వేల్ కేడీ ఇద్దరు ఒక్కటై కుట్రలు చేస్తున్నారు, ఇలాంటి వ్యాఖ్యలు వీటిని ఎలా చూస్తారు? అదేవిధంగా డీకేఆర్ను రఘునందన్ ఉద్దేశించి మాట్లాడిన మాటలను అందులో తప్పేం లేదని వెంకట్ గారు అంటున్నారు. ఇప్పుడు అందరికి నమస్కారం, ప్యానల్ అందరూ ప్రేక్షకులు. మొదలుగా ఈ భాష ప్రతిపక్ష పాత్రలో ఉన్నప్పుడు కొంత ఈ భాష ప్రయోగం చేస్తే అక్కడక్కడ కొంత ఉత్సాహం నింపడానికి పనిచేస్తుంది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, చాలా గొప్ప బాధ్యత నిర్వహిస్తారు. ఒక మహిళ పట్ల మాట్లాడుతున్నప్పుడు అన్ని రకాలుగా ఆలోచించి మాట్లాడితే బాగుంటది. మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఒక విషయాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే రకమైనటువంటి మాటలు, ఈ రకమైనటువంటి అహంకారాన్ని వ్యక్తం చేస్తేనే టీఆర్ఎస్ పార్టీకి ఏ రకమైనటువంటి గతిని రాష్ట్ర ప్రజలు వర్తించదో నాన్నెలెక్కటమే జరిగింది. అహంకారాన్ని అనగదొక్కడానికి, అహంకారం మీద మేము తొక్కుతూ బల్గూర్ వెంకట్ గారు ఒక మాట మాట్లాడుతూ ఏమన్నారు అని అంటే, మేము వ్యక్తిగతంగా మాట్లాడలేదు,
ఈ తొక్కుతూ పోతాం అనే ఈ మాట ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడడం సరైనటువంటి విషయం. మరి అదే రకంగా ఈరోజు రఘునందన్ గారి మీద మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, మీరేం చేసిండ్రో మేము చూపియండి, మేము బస్సులు వేసుకొని వస్తామని చెప్పింది. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు. రేవంత్ రెడ్డి గారు ఇంకో విషయం మాట్లాడారు. 1980లో ఇందిరాగాంధీ గారు మెదకులో పోటీ చేస్తే 80 కన్నా ముందు వచ్చినటువంటి పరిశ్రమలు ఇందిరాగాంధీ గారే తెచ్చినట్టు మాట్లాడారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి హోదాలో ఈ తిట్లు ఒక పక్కకు తీర్చేస్తే వాస్తవాలు మాట్లాడలేకపోతున్నారు ఇంకో పక్క. ఓకే, ఒక బాధ్యత ఆయనకు ముఖ్యమంత్రి హోదాతో అదేవిధంగా ఇటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పదవి ఈ రెండు నిర్వహించడం వల్ల కొంచెం ఏమైనా ఒత్తిడి అవుతుందో, లేదా కొంత స్క్రిప్ట్ రాసిచ్చే వాళ్ళు కూడా కొంత ఏదన్నా మరి అటు ఇటు ఏమైనా రాసిస్తున్నారేమో అనుమానం వస్తా ఉన్నది. కానీ ఏదైనా కేడీని తొలగించినాము, మోడీని తొలగిస్తామనంటే ఈరోజు ప్రపంచ సర్వేలన్నీ కూడా 3వసారి ముచ్చటగా నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రి కాబోతున్నారు అని చాలా స్పష్టంగా చెప్తుంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గెలిచి ఢిల్లీకి వచ్చి చేసేది ఏమీ లేదు. మేము చెప్పాల్సిన విషయాలు చెప్తున్నాం, మీరు చెప్పాల్సిన విషయాలు చెప్పండి. కానీ ఎవరినైనా సరే, నాకు రేవంత్ రెడ్డి గారు అంటే వ్యక్తిగతంగా గౌరవం, కానీ ఎవరినైనా సరే ఆ రకమైనటువంటి వ్యక్తిగతంగా ఆ రకమైనటువంటి భాష మాట్లాడడం మంచిది కాదేమో నాకు అనిపిస్తున్నది. మీరు చేయాల్సిన చేసే పనుల గురించి చెప్పండి, గతంలో చేసిన పనుల గురించి చెప్పండి, ఫలానా పనులు చేస్తామని చెప్పండి. కానీ కేవలం వ్యక్తిగత విమర్శలతోనే పూర్తిగా రాజకీయాలు చేస్తామనంటే ప్రజలు ఆ విషయాన్ని కూడా సహించరు. ఒక వ్యక్తి లేదా ఆ పార్టీ తప్పు చేసిన కారణంగానే టీఆర్ఎస్ పార్టీకి ఏ రకంగా టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలో రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పారు. కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పు చేశారు కదా, వాళ్ళ మీద మాట్లాడినట్టే మిగతా నాయకుల మీద కూడా మేము మాట్లాడితే ప్రజలు దాన్ని సహిస్తారు అని అంటే అది కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ రెడ్డి గారు కానీ పొరపాటు పడుతున్నారేమో నాకు అనిపిస్తాం. ఎప్పుడైనా భాష ప్రయోగం, భాష వల్లనే పరిస్థితులు మారుతాయి. నువ్వు చేసినటువంటి నీ నోటి నుంచి వెళ్ళేటటువంటి కొంత వినడానికి టెంపరీగా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు చాలా ఆనందం అనిపిస్తుందేమో, తప్పట్లు కొడుతారేమో, కేరింతలు వస్తాయేమో, కానీ సమాజం అంతా కూడా తర్వాత ఆలోచిస్తుంది. ఈ రకమైనటువంటి మాటలు మంచిది కాదు అని సమాజం ఆలోచించినప్పుడు రేపు జరిగేటటువంటి ఓటింగ్ లో ఈ మాటలన్నీ కూడా రిఫ్లెక్ట్ అయ్యాయి. రైట్ వెంకట్ గారు, ఇక్రిసాట్, బిహెచ్ఈఎల్, బీడీఎల్ ఇవన్నీ కూడా ఇందిరాగాంధీ హయాంలో వచ్చినట్లే రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కనీస అవగాహన లేదు అని నేను రఘునందన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ఇప్పుడు ఒకటి ఇంతకుముందు మహేంద్ర శంకర్ అన్న మాట్లాడుతూ విషయం అన్నారు, డెవలప్మెంట్ పైన మాట్లాడాలి, ఏం చేసినాం ఏందో అనేది. మేము పదే మొత్తుకునేది కూడా అదే బీజేపీ పార్టీ శ్రేణులతోటి. డెవలప్మెంట్ పైన మాట్లాడిన తప్ప మతాన్ని అడ్డం పెట్టుకొని మత కల్లాలు సృష్టించి ప్రజల మధ్యలో విభజించి రాజకీయ లబ్ధి పొందొద్దని మేము కూడా చెప్పేది. అంటే అందుకే చాలా స్పష్టంగా మేము ఇచ్చిన 5 గ్యారంటీల గురించి చాలా వాస్తవాలు చెప్పడం జరిగింది. 6 గ్యారంటీలు 5 ఇంప్లిమెంట్ చేసినాం. తగిన వాటికి కూడా మేము కట్టుబడి ఉన్నాము. మేము వాళ్ళ లేక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ లేక ఇచ్చిన హామీని మేము మర్చిపోయి 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి మేము ఎక్కడ అన్నామని చెప్పని, లేదా బీజేపీ పార్టీలకి 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పి మేము ఎక్కడ బీఆర్ఎస్ నుంచి ఒక సవాల్ వచ్చింది. మీకు అది మీకు ఐడియా ఉందో లేదో గుర్తు చేస్తున్నా. ఆగస్టు 15 రోజు 2 లక్షల రుణమాఫీ చేస్తాను నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. చేయకపోతే అదే 15 రోజులు రాజీనామా చేస్తారా అంటే కూడా వాళ్ళు అడుగుతున్నారు. మరి ఇప్పుడు 100% చేస్తే మరి వారు కంప్లీట్ గా ఎవరైతే మాట్లాడిన వారికి సంబంధించి వారు రాజకీయాలకు వెళ్ళి పక్కకు తప్పుకుంటారా? రైట్ తాతామద్ గారు అడుగుదాం. తాతామద్ గారు, ఆగస్టు 15 రోజు 2 లక్షల రుణమాఫీ 500 బోనస్ ఇస్తారని ప్రకటించారు రేవంత్ రెడ్డి గారు. దానికి కౌంటర్గా మీరు చేయకపోతే రాజీనామా చేస్తారా అంటున్నారు. చేస్తే మీరు రాజకీయాల నుంచి తప్పుకుంటారా అనేది వెంకట్ గారి మాట ఒకటి. రెండవది, ప్రధానిని ఉద్దేశించి మోడీ అంటున్న రేవంత్ రెడ్డి మీ నాయకుడిని మాత్రం గజ్వేల్ కేడీ అంటున్నారు. దాన్ని ఎలా చూస్తారు మీరు? ప్రధానిని మోడీ అనే అంటున్నారు, మీ కేసీఆర్ని మాత్రం కేడీ అంటున్నారు. కళ్యాణ్ గారు, అందరూ మేమే పునీతులము, మేము గురివిందరం అనే పద్ధతిలో మాట్లాడుతున్నారు. అంటే గొంగట్ల కూర్చొని బొచ్చేరుకున్నట్టు ఉంది వీళ్ళ పరిస్థితి. ఇవాళ రాజకీయాల్లో ఏముందంటే ఎవడు ఎన్నిసార్లు ఎక్కువ జైలుకు పోయేస్తే ఎన్ని బూతులు మాట్లాడితే వాడు హీరో లాగున్నాడు పరిస్థితి. రాజకీయాలు గత 5 సంవత్సరాలుగా పూర్తిగా మారిపోయినాయి. ఎవరు మాట్లాడినా అందరు ఇక్కడికి వచ్చి మా సోదరులు బల్మూరు వెంకట్ గారును పాయల్ శంకర్ గారు మాట్లాడవచ్చు, వాళ్ళు పార్టీ ప్రతినిధులుగా మాట్లాడవచ్చు, వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పి గత 7-8 సంవత్సరాలుగా ఈ దేశంలో ఎవడు ఎక్కువ బూతులు మాట్లాడితే ఎవరు ఎక్కువ జైలుకు పోయేస్తే వాడికి కొంత సర్టిఫికెట్ PhD లాగా ఉంది ఈ దేశ రాజకీయాల్లో.
దాని గురించి చర్చించడం అంటే మన టైం వేస్ట్ కార్యక్రమం అవుతుంది. 2 రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు గారి గురించి బాడీ షేమింగ్ గురించి మాట్లాడటము, అరుణ గారి గురించి మాట్లాడటము అని అంటే మన టైం వేస్ట్ కాదు. నేను కూడా అనొచ్చు, మరి నువ్వు మరుగుజ్జులాగానే ఉన్నావు కాబట్టి నీ ఆలోచనలన్నీ మరుగుజ్జులాగానే ఉంటాయి రేవంత్ రెడ్డి గారు నేను అనొచ్చు. కానీ ఆయన ఇంకోటి చెప్తున్నాడు, ఆయన తెలియదు, ఆయన ఒకటి రఘునందన్ రావు గారు నువ్వు దుబ్బాకలో గెలవలేదు కానీ ఇప్పుడు ఏం చేస్తావని చెప్తున్నాడు. ఇదే రేవంత్ రెడ్డి గారు కొడంగల్ ఎన్నికల్లో ఆయన చెప్పాడు, నేను కొడంగల్లో గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకున్నాను, ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పారు. 3వ అంశము, ఆయన మల్కాజ్గిరికి 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నాడు, మల్కాజ్గిరికి తట్టడి మట్టి పోసిండా నేను అడుగుతున్నాను. ఇదే ఎంపీకి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆ రోజు ఎంపీగా ఉన్నాడు, అక్కడ ఓడిపోయిన వచ్చి మల్కాజ్గిరిలో గెలిచిండు. అంటే కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటాడు, మల్కాజ్గిరిలో వచ్చి పోటీ చేస్తాడు. తన మాట మీద తను నిలబడలేని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 4వ అంశం, ఆయన మాట్లాడితే ఈ ప్రతి విషయానికి ఇది గడీల పరిపాలన, దొరల పరిపాలన అంటాడు. నువ్వే పెద్ద దొరవి, నువ్వు దొర కాకుండా ఏది మాట్లాడే దాని గురించి అట్లా వద్దు. నువ్వేం చేశావు? ఇప్పుడు మా సోదరుడు చెప్తున్నాడు వల్మూరు వెంకట్ గారు, మేము 6 గ్యారంటీలు ఇచ్చినా 5 ఇంప్లిమెంట్ చేసినామని. 6 గ్యారంటీల్లో 13 అంశాలు ఉన్నాయి. 13 అంశాల్లో ఎన్ని మీరు ఇంప్లిమెంట్ చేశారో ఈ 10 టీవీ ద్వారా ప్రజలకు చెప్పండి. ఈ 13 అంశాల్లో ఇగో మేము 13కు 12 ఇంప్లిమెంట్ చేసినాం, 10 ఇంప్లిమెంట్ చేసినాం, లేదా మేము ఇచ్చి 420 హామీల్లో ఇన్ని హామీ చేసినామని చెప్పమని చెప్పండి. కానీ ఇవి చెప్పకుండా ఏదో తిడితే అయిపోతుంది, ఏడైపోయినా తొక్కుతాను, లాగైంది చెడ్డీ గుంజేస్తాను, చెంచలగూడలో ఇది కట్టిస్తాను, మోడీ ఇది, ఇంకొక ఆయన కేడి అంటే నువ్వు నీ యొక్క సైద్ధాంతిక విషయాల మీద పోరాటం చేసి చెప్పుకునే సత్తా నీకు లేదు, నువ్వు మాట్లాడే హక్కు లేదు. నేను కూడా అనొచ్చు పొడుగనే దాని మీద, పొడుగు పొట్టికి సంబంధం ఏంటండి? ఏం పద్ధతి నీకు పొడుగనే? మీ రాహుల్ గాంధీ గారు కూడా 6 ఫీట్ల పైన ఉన్నాడు, మరి ఆయన ప్రధానమంత్రిగా ఆయన సక్సెస్ కాలేదా? అందుకోసం ఏంటంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, పార్టీ అది నువ్వు చెప్పు, ఐడియాలో చెప్పు. అంటే మధుగారు కేసీఆర్ గారు కూడా అన్నారు, కేసీఆర్ గారు కూడా అన్నారు లిల్లీ పుట్లకు వచ్చింది అధికారం అని. నేను నా కళ్యాణ్ గారు నా ఒపీనియన్ ఓపెన్ ఎవరు మాట్లాడినా తప్పే. నేను ఒపీనియన్ నేను ఎందుకంటే నేను ఓపెన్ గా చెప్తున్నాను. అది కాంగ్రెస్ మాట్లాడిద్దా, బీఆర్ఎస్ మాట్లాడి, బీజేపీ మాట్లాడిద్దా అనేది కాదండి. రాజకీయాల్లో ఈ విధమైన ధోరణి కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం చెప్తున్నానే. ఎందుకు అంటే ఎవరు మాట్లాడు, నేను ఎందుకు ఒక ఐడియాలజికల్ బేస్ మీద ఆర్గ్యుమెంట్ చేసుకోండి. కానీ ఇది మాట్లాడేసి అట్లా పెరిగిండు అంటే నువ్వేం చేసావు? నువ్వు మాట మీద నిలబడితే ఇంకోటి మాట మీద, నువ్వేం మాట మీద నిలబడలేదు, నువ్వు పోతే అక్కడ తిడతా ఉంటివి ఉన్నాడంటే ఆయన. ఇప్పుడు ఆయన పోయి ఆయనకి ఇక్కడ పోటీ చేశాడు, ఓడిపోతే ఆడిపోయినాడు. మరి నువ్వు పోటీ చేస్తే ఓడిపోతివి, నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పితివి ఆల్రెడీ, అందరి ముందు ఒప్పుకుంటే మల్కాజ్గిరి పోతివి, గెలిస్తేవి, ప్రజలు అక్కడ తట్టిన మట్టి పోసినా అని అడుగుతున్నా. అక్కడ ఏం చేయలేదు. నేను కూడా అడగొచ్చుగా రేవంత్ రెడ్డి గారిని. ఇప్పుడు చాలా స్పష్టంగా డెవలప్మెంట్ పైన ఏం చేశారు అంటే 30 రోజులలో మేము ఏం చేసినామో ఆమెకు అదే చెప్తున్నా. ఏదైతే మహిళలకు ఉచిత ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, ఏదైతే 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కానీ, 200 యూనిట్ల ఉచిత కరెంట్ కానీ, మహిళలకి 0 వడ్డీ రుణాలు కానీ, నియోజకవర్గం చేసినాం కదా, దానికి ఆ స్కీమ్ అయితే ప్రారంభించినాం కదా. అవునా, స్కీమ్ అయితే ప్రారంభించినాం కదా, ఇస్తాం కదా. ఇప్పుడు కోడైపోయింది. ఇంకోటి 2500 ఇంట్లో మిల్లు కట్టడం ప్రారంభించినాము. ఏదైతే సంబంధించి 5 గ్యారంటీలు ప్రారంభించాము, 30,000 ఉద్యోగ పత్రాలు ఇచ్చినాము. అలా 3 నెలలు ఇచ్చినాము. వాళ్ళు ఇచ్చుడు ఎక్కడ? వాళ్ళ ఉద్యోగాలు అమ్ముకునే ప్రయత్నం చేసిర్రు. నిరుద్యోగులు భరోసాని కోల్పోయినరు. ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగం ఇచ్చినట్టు కాదు. కనీస అవగాహన లేకుండా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతున్నారు. ఉద్యోగ పత్రాలు అందజేస్తే ఉద్యోగాలు ఇచ్చినట్టు, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి కావాలని కోర్టు కేసు వేసి చిక్కుముళ్లలో ఉద్యోగాలు ఆపిర్రు. నిరుద్యోగులు భరోసాని కోల్పోయినరు. అటువంటి ఒక నిరుద్యోగులకి 30,000 మంది ఉద్యోగ పత్రాలు అందజేస్తున్నాము. అవన్నీ మర్చిపోయి దానిపైన చర్చ పెట్టరు. 10 సంవత్సరాల దళితుని ముఖ్యమంత్రి తల నరుక్కుంటా అన్నారు. ఎన్నిసార్లు తల నరుక్కురు కేసీఆర్ గారు? అసలు 10 సంవత్సరాల వారు చేసిందో డిబేట్ పెట్టమనండి, ఇదే తాటమని మాట్లాడమనండి. 10 సంవత్సరాల వారు చేసింది చెప్పమని మీరేం చేశారని అడిగేది. కళ్యాణ్ గారు, కళ్యాణ్ గారు మీ టీవీ ద్వారా నేను బల్మూరు వెంకట్ గారికి సవాల్ విసురుతున్నానండి. వారు
13 అంశాలు 6 గ్యారంటీలో ఉన్న 13 అంశాల్లో ఎన్ని ఇంప్లిమెంట్ చేశారో లిస్ట్ అవుట్ చేయమనండి. మీ ముందే చెప్పమనండి. కట్టుబడున్నాము, వేరేవి చేస్తామని మేము కట్టుబడున్నాము, మా హామీలకి మేము కట్టుబడున్నాము. వాళ్ళ లెక్క మొదటి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా బయటకు వచ్చినాక ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి మా హామీలకి మేము కట్టుబడున్నాము, మా హామీలు మేము నెరవేరుస్తాము, మా హామీలకి మేము కట్టుబడున్నామన్నా మేము నెరవేరుస్తాము, మా మాటకి మేము కట్టుబడి ఉన్నాము. మీరు 10 సంవత్సరాలు మీరు నెరవేర్చిర్రా అంటే ఇంకోటి అడుగుతా చెప్పండి. ఒక్క నిమిషం కళ్యాణ్ గారు నా మాట వినండి ఒకసారి. నేను వెంకట్ గారికి ఇంకో సవాల్ విసురుతున్నా. వీరు 30,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు కదా, ఈ యొక్క ఉద్యోగాల నోటిఫికేషన్ కానీ దానికి కావాల్సిన ఎగ్జామ్స్ కానీ టోటల్ ప్రక్రియ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో పూర్తయిందని నేను సవాల్ విసురుతున్నా. కాదు అని ఏ ఒక్క సవాల్ ఇస్తున్నా. అంత ప్రక్రియ పూర్తయినాక నిరుద్యోగుల పట్ల అంత వివక్ష ఎందుకు? ఉద్యోగ పత్రాలు ఎందుకు చేయలే? ఎందుకంటే హారిజాంటల్ వర్టికల్ లో న్యాయస్థానం తీర్పు ఉన్నప్పటికీ కూడా దాన్ని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయకుండా జియో ప్రాపర్ గా ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిర్రు. ఇచ్చే ఉద్దేశం వీళ్ళకి లేకుండే, వీళ్ళ మేనిఫెస్టోలో నిరుద్యోగులకు సంబంధించిన అంశాలు లేకుండే ఇవాళ మాట్లాడుతున్నారు. నిరుద్యోగులకు సంబంధించిన మేనిఫెస్టో ఎందుకు ఇవ్వలేకపోయారు? ఎందుకు ఇవ్వలే? ఎందుకు ఇవ్వలేని అడుగుతున్నా. కోర్టులో ఇల్లు అన్న ఏకవచనంతో మాట్లాడకు. కళ్యాణ్ గారు, నేను మా సోదరులు బల్మూర్కి ఒకటే విషయం చెప్తున్నా వెంకట్ గారికి. ఏం చెప్తున్నా అంటే ఈ 30,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చి వాటి యొక్క భర్తీ ప్రక్రియ మధుగారు అందరికీ తెలుసు. మీరు నోటిఫికేషన్ ఇచ్చారు, ఎగ్జామ్ పెట్టారు, అన్ని చేశారు, కానీ వాళ్ళకి నియామక పత్రాలు ఇవ్వలే కదా. నియామక పత్రాలు ఇస్తేనే కదా ఉద్యోగం వచ్చేటట్టు. అరే మేము పూర్తి చేస్తే నియామక పత్రాలు ఇచ్చిన అంత పూర్తయిన తర్వాత నేనేమంటున్నా ప్రక్రియ పూర్తి చేసింది మేమంటున్నాము. ప్రక్రియ పూర్తి చేయకపోతే నేను రిజైన్ చేస్తా. చెప్పేదే తప్పు. ఏదైతే ఏంటి మళ్ళీ చెప్పండి. ఎవరు మధు గారు? మీరేదో రాజీనామా చేస్తా అన్నారు, ఎందుకోసం? నేను ఎందుకు చెప్తున్నానంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో వీరిచ్చినటువంటి 30,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి ప్రక్రియ పూర్తి చేశామని నిరూపించకపోతే నేను రిజైన్ చేస్తా, లేదా బల్మూరు వెంకట్ గారు రిజైన్ చేస్తారని అడుగుతున్నా. నేను అదే అడుగుతున్నా. రిజైన్ చేస్తా తెలుసా? ఏదైతే నిజంగా మీరు ఉద్యోగం చెప్పండి ఛాలెంజ్ చేస్తున్నాను. అదే చెప్తున్నా. ఈయన నన్ను చెప్పండి 30,000 నోటిఫికేషన్ చిన్న ఏదైతే సంబంధించి వర్డిక్ట్ ఉంది దానిపైన స్పష్టత చేయకుండా ఇచ్చే ఉద్దేశం లేక రేపొద్దున వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వద్దనే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా నియామక పత్రాలు అందజేయలేదు. ఎందుకు క్లియర్ చేయలేరు? ఒక్క నిమిషం శంకర్ గారు మీరు మొత్తం విన్నారు, ఇద్దరు ఆర్గ్యుమెంట్ విన్నారు. ఈ అంశంలో కానీ 6 గ్యారంటీల విషయంలో బల్మూరి వెంకట్ గారు చెప్పిన దాంతో ఏకీభవిస్తారా? తాతామధు గారు చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా? ఇప్పుడు బల్మూరు వెంకట గారు మాట్లాడుతూ మేము 6 గ్యారెంటీలు అమలు చేసేసినాం, ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా పూర్తిగా సంతోషంగా ఉన్నారనే విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. ఉచిత బస్సు ఒకటే ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో జరుగుతున్నది. మిగతా విషయాలన్నీ కూడా కేవలం లాంచింగ్ చేసినాము అని చెప్తున్నారు. లాంచింగ్ పేపర్ మీద లాంచింగ్ అయింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా అధికారంలోకి రావడానికి ప్రధానమైనటువంటి హామీ 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. గతంలో టీఆర్ఎస్ పార్టీ 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తున్నామని ప్రకటన వచ్చినటువంటి వెంటనే వారు ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారు అంటే, రైతులారా మీరు 2 లక్షల రూపాయలు అర్జెంట్ గా బ్యాంకులకు వెళ్లి లోన్లు తీసేసుకోండి, నేను ముఖ్యమంత్రిగా అయిన తర్వాత డిసెంబర్ 9వ తారీఖు నాడు మీకు అందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే బాధ్యత నాది అని ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా చెప్పారు. ఏమైంది రుణమాఫీ? మళ్ళీ ఈ రోజు ఏమంటారు, డిసెంబర్ 9 అయిపోయింది కదా, ఆగస్టు 15కు చేస్తానే మాట మాట్లాడుతుంది. మళ్ళీ ఆగస్టులో స్థానిక సంస్థలు వస్తే మళ్ళీ ఒక 3 నెలలు పెంచి మళ్ళీ ఒక డేట్ మాట్లాడతారు. ఈ రోజు వ్యవసాయ పనులు మొదలైతాయి.
ఆగస్టు 15 మీరు రుణమాఫీ చేస్తే ఆ లోపు బ్యాంకర్లు రైతులకు అసలు ఎట్లా రుణాలు ఇస్తారు? ఇప్పుడు మనకు మే ఎండింగ్ జూన్ మొదటి వారంలో రాష్ట్రంలో వ్యవసాయ పనులు మొదలైతాయి. మరి రైతులకు బ్యాంకర్లు లోన్ లెక్క ఎవరివ్వాలా? మీరంతా కూడా ఇప్పుడు ఎన్నికల ఆలోచించమంటారు. బ్యాంకు వ్యవస్థను ఎవరు కోఆర్డినేషన్ పరిస్థితులు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ గురించి రుణమాఫీ చేయని కారణంగా రేపు రైతులు వ్యవసాయం చేయడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఆ విషయం మీద కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడతలేదు? ఈ పనులన్నీ కూడా చేసే పరిస్థితి లేదు కాబట్టి వ్యక్తిగత దూషణల మీద రాజకీయంగా క్యాంపెయిన్ మైలేజ్ కొరకే ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. గతంలో టీఆర్ఎస్ పార్టీ పాపాలు చేసింది కాబట్టి మీకు అధికారం ఇచ్చింది. మీరు కేవలం టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పాపాల మీదనే చర్చ పెట్టి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తామనంటే ప్రజలు నమ్మరు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ వాస్తవాలు మాట్లాడే ప్రయత్నం చేయాలి. రాజకీయాలలో మనం కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు ప్రజలు చాలా జాగ్రత్తగా అన్ని విషయాలు గమనిస్తారు. కేవలం బహిరంగ సంబంధంలో చప్పట్లు పట్టించుకోవడానికి లేదా పేపర్లలో ఫ్రంట్ లైన్ లో పొట్టించి ఆ యొక్క వార్తలు బెదిరించడానికి ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడితేనే రాజకీయాలు నడవవు. అది కొంత మైలేజ్ మాత్రమే చూడొచ్చు, కానీ పూర్తి స్థాయి ఫలితాలు రావు. ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మాట కట్టుబడి మొదటగా రైతు రుణమాఫీ గురించి స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ చెప్పాలా? డిసెంబర్ 9 వెళ్ళిపోయింది, ఆగస్టు 15 మళ్ళీకి వచ్చింది. ఈ డేట్ల వల్ల రైతులకు ప్రయోజనం ఏం లేదు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలు అధికారం ఇచ్చింది, రైతులు అధికారం ఇచ్చింది. ఒక డేట్ అంటే ఇంకో డేట్ చెప్పడానికి కాదు. ఓటేసిన వెంటనే అధికారం వస్తే మాకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తారని, మాకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నిలబెట్టుకుంటారని ఈ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిండ్రు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చేయాల్సినటువంటి పనుల గురించి ఇంకో విషయం చెప్తానండి. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇస్తే ఏం చేస్తుందా అనేది అనుమానం కలుగుతాం. ఇప్పటికి ఎంత దూరమైనటువంటి పరిస్థితి ఉన్నది రాష్ట్రంలో అంటే ప్రభుత్వ పరంగా ఉదాహరణకు ల్యాండ్ ఎక్విజిషన్ ఫైల్స్ అనేది ఈరోజు ఆర్థిక శాఖలో పెండింగ్ లో ఉన్నాయి. నయా పైసలు రిలీజ్ చేస్తలేరని ఎవరైతే కాంట్రాక్టర్లు పర్సెంటేజ్లు ఇస్తున్నారు, ప్రభుత్వ పాలన జరుగుతలేదు, కేవలం కాంట్రాక్టర్లకు ప్రభుత్వానికి మధ్య అవినాభావ సంబంధం మెరుగుపడ్డది తప్పితే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం రుణమాఫీకి మేము కట్టుబడి ఉన్నాము. ఇంకోటి మేము ఎక్కడ కూడా మేము ఏదైతే జన్ధన్ ఖాతాలు వేసి మేము అన్న మాటకి మేము రైతుల రుణమాఫీకి మేము కట్టుబడి ఉన్నాము. రాజకీయం కోసం మేము మాటలు మాట్లాడము. మోడీ గారు ఏదైతే 15 లక్షలు జన్ధన్ ఖాతాలు వేస్తానని అన్నారో మీరు అటువంటి వ్యాఖ్యలు చేస్తారు. అదొక జుమ్లా అని అమిత్ షా గారే మాట్లాడారు. జన్ధన్ ఖాతాలో 15 లక్షలు వేస్తామని చెప్పిన మోడీ గారి మాటలకి అమిత్ షా గారు నేరుగా అదొక జుమ్లా అని చెప్పారు. మేము ఆ రకంగా మేము ఎక్కడ కూడా రాజకీయ లబ్ధి కోసం మేము మాట్లాడే మాటలకు కట్టుబడి లేకుండా లేము. నేను ఒక మాట చెప్తా. నేను ఎందుకు రైతులకు సంబంధించిన స్పెసిఫిక్ ఈ విషయాన్ని నేను కోడ్ చేసినానంటే అన్న వ్యవసాయ పనులు మే చివరి వారంలో జూన్ మొదటి వారంలో మొదలవుతుంది. మీరు ఆగస్టు 15 రైతు వ్యవసాయం ఎట్లా చేస్తుందన్నా? శంకర్ గారు అన్న దాంట్లో వ్యాలిడ్ పాయింట్ ఉంది. మే జూన్లో వ్యవసాయ పనులు మొదలైతే అప్పుడు అప్పులు కావాలి, వాళ్ళకు డబ్బులు కావాలి. రుణమాఫీ నువ్వు అప్పుడెప్పుడో చేస్తే ఇప్పుడు వడ్డీలు అప్పులు రావు వాళ్ళకు అనేది ఒక పాయింట్. రెండోది ఇంకోటి ఆయన అడిగింది, ఫైనల్ కంక్లూడ్ చేయండి. మీరు డిసెంబర్ 9 రోజు రుణమాఫీ చేస్తానని స్పష్టమైన ప్రకటన రేవంత్ రెడ్డి గారు చేశారు. డిసెంబర్ 9 రోజు మీరు 10,000 రైతు బంధు తీసుకోకండి, నేను 15,000 ఇస్తా రైతు భరోసా అన్నారు. ఆ రెండు మేజర్. 2,500 ప్రతి నెల ఇస్తా మహిళకి అని చెప్పారు. ఇవి కాలేదు. ఒకటి రెండోది ఒక్క నిమిషం నేను మీకే చెప్తున్నా, ఇవి కాలేదు. ఒకటి రెండోది రాష్ట్రం ఆర్థిక పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని మీరు చెప్తున్నారు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు, నిన్న బట్టి విక్రమార్క గారు ఎక్కడో బహిరంగంగా శ్వేతపత్రాలు ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో ఎక్కడి నుంచి ఎలా చేస్తారు? డిసెంబర్ 9 పోయింది, 100 రోజులు పోయాయి, ఆగస్టు 15 వచ్చింది, ఇప్పుడు టార్గెట్ ఎలా అవుతుంది? అవుద్దా?
ఈ కళ్యాణ్ మేము అన్న మాటకి మేము 100% కట్టుబడి ఉన్నాము. ఈ రకంగా చేయాలని చెప్పి సంబంధించి ఆర్థిక శాఖ మంత్రి గారు చూసి రెవెన్యూ చేసి ఏ రకంగా తీసుకురావాలనేది వారి సంపూర్ణ ఆలోచనతో తప్పనిసరిగా మేము కట్టుబడి ఉన్నాము. హామీలకి మేము చేస్తాం. వాటిని తప్పించుకోవడానికి వ్యక్తిగత విమర్శలు అనేది ఇప్పుడు చర్చ. మేము తప్పనిసరి చేస్తాం. మేము బీజేపీ పార్టీ నాయకుల లెక్క ప్రధానమంత్రి గారు జన్ ధన్ ఖాతాలో 15 లక్షలు వేస్తామని, తర్వాత అమిత్ షా గారే ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక జుమ్లా, అదొక పొలిటికల్ ఒక జుమ్లా అని, మేము అసలు జుమ్లాలు చెప్పే పార్టీ కాదు మాది. 100% మేము ఇచ్చిన ప్రతి హామీకి మేము కట్టుబడి ఉన్నాం. సరే మీరు అన్నట్టు మేము ఇచ్చిన తేదీ ఆలస్యం అయిందేమో, కానీ తప్పనిసరిగా ఆగస్ట్ 15 లోపల మేము ఉన్న సంబంధించిన అన్ని కూడా మేము రిలీజ్ చేస్తాం. ఇంకోటి ఇది పోయేది కాదు కదన్నా, మేము ప్రజాక్షేత్రంలో ప్రజా పరిపాలనలో ప్రజలకు అందుబాటులో ఉన్న వారికి మేము సమాధానం చెప్తాం. మేము బీఆర్ఎస్ పార్టీ లెక్క లోక్సభ ఎన్నికలు కళ్యాణ్ ఒక విషయం, ఈ ఎన్నికలు గట్టెక్కితే రేపు పొద్దున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి. ఎప్పటికైనా మేము ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిందే. ప్రజాక్షేత్రంలో ఉన్న ప్రజలకి సమాధానం చెప్పాల్సిందే. థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్ యూ పాయల్ శంకర్ గారు, థ్యాంక్ యూ తాతామధు గారు. మొత్తానికి తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంటుంది. రేపటి నుంచి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి రంగంలోనే ఉన్నారు. కేసీఆర్ బస్సు యాత్రతో రేపటి నుంచి మరింత రాజకీయ వేడి తెలంగాణలో పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇది బిగ్ బ్యాంగ్ డిబేట్.